హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం గుండె నిండా గుడిగంటలు సీరియల్ గురించి చెప్పుకుందామండి. ఈ రోజు ఎపిసోడ్ చాలా బాగుందండి. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇకపోతే మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనోజ్ నిద్రలో హోటల్లో పనిచేస్తున్న సర్వర్ లాగా కలవరిస్తూ ఉంటాడు. ఇక రోహిణి మనోజ్ నిద్ర లేపుతుంది. ఏంటి మనోజ్, హోటల్లో వెయిటర్లుగా అలా అరుస్తున్నావు, ఫుడ్ ఆర్డర్ తీసుకుంటున్నట్టుగా మాట్లాడుతున్నావు, అసలు ఎందుకలా కలవరిస్తున్నావు అంటుంది. ఇక మనోజ్కి ఏం చెప్పాలో అర్థం కాదు. ఇక ఉదయం టిఫిన్ చేయడానికి వెళ్ళాను, అక్కడ మసాలా దోశ అదిరిపోయింది, దానికి కపుల్ దోశ అని పేరు పెట్టారు. ఇక అది తింటే నీతోనే తినాలి అనుకుని సింగిల్ ఇడ్లీ తిన్నాను అంటూ కవరింగ్ అయితే ఇస్తాడు మనోజ్. ఇక ఇద్దరు కూడా కబుర్లు చెప్పుకుంటూ చాలా నవ్వుకుంటూ ఉంటారు. మరోవైపు రవి శృతి కూడా కబుర్లు చెప్పుకుంటూ చాలా నవ్వుతూ ఉంటారు. ఇక కింద హాల్లో పడుకున్న ప్రభావతికి అస్సలు నచ్చదు. ఇక సత్యం నిద్ర లేపుతుంది. చూసారా వాళ్ళు ఎలా నవ్వుతున్నారో చూడండి, నేను ఇది వినలేకపోతున్నాను అంటుంది. ఇక సత్యం, ఏంటి సవతి తల్లిలా మాట్లాడుతున్నావు, అసలు కొడుకులు కోడలు గొడవలు లేకుండా సంతోషంగా కాపురం చేసుకుంటే చెవుల్లో నిప్పులు పోసుకుంటున్నావు ఏంటి అంటూ కోపం చేస్తాడు. ఇక ప్రభావతి, తెల్లవారులు ఈ గోలేంటండి, నాకు వినలేకపోతున్నాను అంటుంది. ఇక సత్యం, వినలేకపోతే చెవుల్లో దూది పెట్టుకుని పడుకో అంటాడు. ఇక ప్రభావతి, అసలు ఇంట్లో బాలు వినలేకపోతే ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది, మనం ఆ రూమ్లో పడుకునే వాళ్ళం కదా అంటుంది. ఇక సత్యంకి చాలా కోపం వస్తుంది. ఏంటి వాళ్ళు లేకపోవడం ఏంటి, నోరు మూసుకుని పడుకో అంటూ కోపం చేస్తాడు. ఇక ప్రభావతి పడుకుంటుంది. తర్వాత రోజు ఉదయం రోహిణి బయట నుండి మనోజ్ కోసం మసాలా దోశ తీసుకుని వస్తుంది. ఇక మీనాని, టిఫిన్ రెడీ చేసావా అంటుంది. ఇక మీనా మాత్రం చట్నీ సాంబార్ చేశాను, దోశలు మాత్రం వేయాలి అంటుంది. ఇక రోహిణి, నాకు మనోజ్కి దోశలు అవసరం లేదు, నేను బయట నుండి తెచ్చుకున్నాను అంటూ వెళ్ళిపోతుంది. ఇక రోహిణి తెచ్చుకున్న టిఫిన్ హాల్లో పెట్టి తన రూమ్లోకి అయితే వెళ్తుంది. ఇక బాలుకి అది తెలియక ఆ టిఫిన్ చూసి తన కోసం మీనా తెచ్చిందేమో అనుకుంటాడు. ఇంకేముంది, ఆ టిఫిన్ ఏం చక్కగా తింటాడు బాలు. అమ్మ బిడ్డ ఆకలి చూస్తుంది అంటారు, భార్య జేబు చూస్తుంది అంటారు, కానీ ఇక్కడ రివర్స్గా ఉంది అనుకుంటాడు బాలు. ఇక బాలు తినడం చూసి రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక మనోజ్కి, నిన్న నువ్వు మసాలా దోశ అడగవని నీకోసం తెచ్చాను అంటుంది. ఇక ఇద్దరు కూడా బాలు దగ్గరికి అయితే వస్తారు. ఇటు మీనా కూడా బాలు దగ్గరికి వస్తుంది. ఇక బాలు, ఏ హోటల్ నుండి తెప్పించావు, చాలా బాగుంది, అద్దరిపోయింది, అసలు ఎప్పుడు తెచ్చావు అంటాడు మీనాకి. ఇక మీనా, ఏమండి అది నేను తీసుకురాలేదు, రోహిణి తెచ్చుకుందండి అని చెప్తుంది. ఇక బాలు, అవునా, అయినా సరే టేస్ట్ అస్సలు మారలేదు అనుకుంటూ తింటూ ఉంటాడు. ఇక మనోజ్కి చాలా కోపం వస్తుంది. ఇక మనోజ్ కోపం చూడలేక బాలు, రే ఇంకొకటి ఆర్డర్ పెట్టుకోరా అని చెప్తాడు. ఇక మనోజ్, ఇప్పుడు నాకు చాలా ఆకలిస్తుంది అంటాడు. ఇక బాలు, మరి ఇప్పుడు నేను ఏం చేయాలరా, వదిలేయాలా అంటాడు. ఇక మనోజ్, ఏంటి నువ్వు వదిలేస్తే నీ ఎంగిలి నేను తింటానా అంటూ కోపం చేస్తాడు. ఇక సత్యం వచ్చి, ఏం మాట్లాడుతున్నావు, అన్నదమ్ముల మధ్య ఎంగిలి గురించి మాట్లాడుతున్నావు ఏంటి, అసలు ఏం జరిగిందిరా అంటాడు. ఇక మనోజ్ రోహిణి తన కోసం తెచ్చిందని చెప్తాడు. అది రోహిణి తెచ్చిందని ఆయనకు తెలియదు మావయ్య, నేను తెచ్చాను అనుకో తింటున్నాడు అంటుంది మీనా. ఇక ప్రభావతికి చాలా కోపం వస్తుంది. నువ్వు రోజు హోటల్ నుండి తెస్తున్నావా, వాడు కావాలని తింటున్నాడు అంటుంది. ఇక మసాలా దోశ కోసం నలుగురు 4 రకాలుగా మాట్లాడుతూ ఉంటే పాపం బాలు టిఫిన్ చేయకుండా మధ్యలోనే లేస్తాడు. ఇక నేను ఎవరిని అడగాలి, నేను ఏమైనా పక్కింటికి వెళ్ళి తింటున్నానా, మన ఇంట్లోనే కదా అంటూ కోపం చేస్తాడు. ఇక రోహిణి, నేను మనోజ్ కోసం ప్రేమతో తీసుకొచ్చాను, కానీ ఇంకొకరితో తినడానికి కొంచెమైనా మేనర్స్ ఉండాలి కదా అంటూ కోపం చేస్తుంది. ఇక బాలు, మేనర్సా రవి, మేనర్స్ అంటే ఏంట్రా తెలుగులో అంటాడు. ఇక రవి సభ్యత అనే జవాబు అయితే చెప్తాడు. ఇక బాలు, ఏంటి సభ్యత గురించి నువ్వు నాకు చెప్తున్నావా, అసలు నువ్వన్నీ మేనర్స్ ప్రకారమే చేస్తున్నావా, మీ ఆయన కూడా అన్ని మేనర్స్ ప్రకారమే చేస్తున్నాడా, అసలు ఒక్క దోశ కోసం ఇంత చేస్తున్నారే, మీకు మేనర్స్ గురించి తెలుసా, అసలు తెలియక తిన్నాను అని చెప్పిన కూడా ఇలా 10 మంది ముందు పంచాయతీ పెట్టారే, మీకు మేనర్స్ గురించి తెలుసా అంటూ కోపం చేస్తాడు. ఇక రోహిణి, మేనర్స్ గురించి నీ దగ్గరే అన్నాను, కానీ దాని మీనింగ్ నీకు తెలియదని ఇప్పటిదాకా నాకు తెలియదు, అసలు తెలిస్తే ఇందుకిలా మాట్లాడతావు అంటుంది వేటికరంగా. ఇక బాలు, నాన్న నా వల్ల కాదు, అసలు ఓపిక పట్టడం నా వల్ల కాదు నాన్న, నా కడుపు ఉబ్బిపోయి ట్యూబ్లైట్లా పగిలిపోయేలా ఉంది, అసలు మేనర్స్ గురించి మాట్లాడుతుందా, ఇక నన్ను ఆపద్దు నాన్న, అసలు నీకున్న మంచితనం వీళ్ళకెవ్వరికి కూడా లేదు, అందరికన్నా తెరిపించాలి, నిజాలు బయటికి వచ్చేస్తున్నాను నాన్న, నేను ఆపుకోలేకపోతున్నాను, కక్కేస్తాను, గుట్టు విప్పేస్తాను, అందరికీ చెప్పేస్తాను అంటూ ఊగిసలాడిపోతాడు బాలు. ఇక సత్యం బాలు నోరు మూసి, ఏంట్రా ఈ విషయం అంటాడు. ఇక మనోజ్, నాన్న రోహిణి గురించి ఏదో చెప్తానని చెప్తున్నాడు కదా, చెప్పనివ్వు, అసలు చెప్పడానికి ఏముంది అంటాడు. ఇక బాలు, రే బగరా అంటాడు, ఎందుకంటే తనకేమీ తెలియదు కాబట్టి. ఇక సత్యం నిజానైతే అస్సలు చెప్పనివ్వడు. ఇక మీనా, తెలియక తిన్నానని చెప్తున్నాడు కదా, ఆయన ఇంటి కోసం ఇంత చేస్తే మీరు ఆయన ఇంత ఘోరంగా అవమానిస్తారా, అసలు తినేవారిని తినకుండా చేస్తారా, ఆఖరికి కన్న తల్లి కూడా ఇలా మాట్లాడుతుంది, అన్న భార్య వదిన, కన్న తల్లి తర్వాత తల్లి లాంటిది, కానీ రోహిణి కూడా ఇలా మాట్లాడచ్చా, మేనర్స్ మేనర్స్ అంటున్నావే, అసలు అది మీకు తెలుసా, అసలు ఏం మాట్లాడుతున్నారు అంటూ కోపం చేస్తుంది మీనా. ఇక శృతి కూడా, నాకు కూడా మండిపోతుంది, బాలు మాట్లాడే పద్ధతి నాకు కూడా నచ్చదు, అది వేరే విషయం, కానీ ఒక్క దోశ కోసం ఇలా తినేటప్పుడు లేపుతున్నారే, ఇంత దారుణంగా ఉంటుంది అంటుంది శృతి. ఇక సత్యం,
బాలు మనోజ్ని కావాలని ఆట పట్టిస్తున్నాడు తప్ప వాడు ఇంకొకరి వస్తువులకి అస్సలు ఆశపడడు. ఆయన అందరూ ఉన్న ఇంట్లోకి ఇలా ఒక్కరికి తీసుకురాకూడదు. వాడు పూల షాప్ ఓపెనింగ్ రోజు మీ అందరికి టిఫిన్ తెచ్చాడు కదా, కానీ వాడు ఒక్కడికి తెచ్చుకోలేదు కదా అంటూ కోపం చేశాడు సత్యం. ఇక ప్రభావతి అది సరేనండి, అసలు వీడెందుకు తాచుపాముల బుసలు కొడుతున్నాడు, మీరెందుకు ఆ పాముని బుట్టలు పెడుతున్నారు అంటుంది. ఇక బాలు, నాన్న అమ్మ నన్ను పాము అంటుంది, నిజంగా ఈ పాము బుట్టలోంచి బయటికి వస్తే బయట పాముల గురించి మొత్తం బయట పెట్టేస్తుంది నాన్న అంటాడు బాలు. ఇక రోహిణి బాలుకి తన నిజం తెలిసిపోయింది అనుకుని చాలా టెన్షన్ పడుతుంది. ఇక శృతి అందరి కోసం టిఫిన్ అయితే ఆర్డర్ చేస్తుంది. ఇంత జరిగిన కూడా మనోజ్ నా దోశ తిన్నందుకు డబ్బులు ఇవ్వరా అంటూ బాలుకైతే అడుగుతాడు. ఇక రోహిణి తన నిజం ఎక్కడ తెలిసిపోతుందో అనుకొని బాలుకి సారీ చెప్తుంది. ఇక బాలు కూడా అర్థమైపోతుంది, నాన్న రోహిణికి అర్థమైనట్టుంది నాన్న అంటాడు. ఇక ప్రభావతి, అసలు వీడు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, మీరెందుకు వాడిని ఆపుతున్నారు అంటుంది. ఇక రోహిణి, ఊరుకున్నత్తయ్య, అసలు పిల్లలు మేము తప్పు చేసే సర్ది చెప్పాల్సింది పోయి మీరు కూడా మనోజ్ని వెనకేసుకొస్తున్నారేంటి, ఇందులో మాదే తప్పని మేము ఒప్పుకున్నాం కదా అంటుంది రోహిణి. ఇక ప్రభావతి మాట్లాడితే సత్యం చాలా కోపం చేస్తాడు. దాంతో ప్రభావతి సైలెంట్గానే ఓడిపోతుంది. తర్వాత ప్రభావతి కామాక్షి ఇద్దరు కూడా బయటికి వస్తారు. ఇంట్లో జరిగిందంతా కూడా చెప్పుకుంటుంది ప్రభావతి. ఇక బాలు మీనాలు ఇంట్లో ఉంటే ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది, అందుకని వాళ్ళిద్దరిని బయటికి పంపించే మార్గం ఉంటే చెప్పవి అంటుంది. ఇక కామాక్షి, బద్దకస్తుడైన మనోజ్ అయితే నీకు నచ్చుతాడు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే బాలు నీకు నచ్చడు, అసలు బాలుగాడు పని పాట లేకుండా లక్షలు మింగేసి ఉద్యోగం సద్యోగం లేకుండా పార్కులో పడుకుంటూ పల్లీలు కొనుక్కొని తింటూ ఉంటే నీకు నచ్చుతాడు కదా, అంతే కదా అంటుంది వెటికారంగా. ఇక ప్రభావతి, ఇదేంటి నువ్వు కూడా బాలులాగానే మాట్లాడుతున్నావేంటి అంటుంది. ఇక కామాక్షి, ఇంటి ఖర్చులకు డబ్బులు ఇచ్చే బాలుగాడు నీకు వద్దు, ఇంటి చాకరీ చేసే మీనా కూడా నీకు వద్దు, అంతేనా అంటుంది వెటికారంగా. ఇక ప్రభావతి, నువ్వెలా అయినా అనుకో, ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని బయటికి పంపించాలి అంటుంది ప్రభావతి. ఇక కామాక్షికి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతుంది. తర్వాత కామాక్షి ప్రభావతి ఇద్దరు కూడా మనోజ్ పనిచేస్తున్న హోటల్కి అయితే వస్తారు. ఇక మనోజ్ వాళ్ళని చూసి టెన్షన్ పడతాడు. ఇక వాళ్ళకి కనిపించకూడదు అనుకుని పక్కకైతే దాక్కుంటాడు. ఇక వాళ్ళు కూర్చున్న టేబుల్ దగ్గర ఎవరు ఉండరు కాబట్టి అక్కడికి మేనేజర్ అయితే వస్తాడు. ఇక్కడ ఎవరు లేరేంటి, అసలు ఆ కొత్తగా వచ్చిన మిడిగుడ్లోడు ఎక్కడా అంటాడు. ఇక ప్రభావతి, మిడిగుడ్లోడా అంటే అంటుంది. ఇక కామాక్షి, అదే మన మనోజ్ గడికి ఉంటాయి కదా కళ్ళు, అలా అన్నమాట అంటుంది. ఇక వీళ్ళని చూస్తున్న మనోజ్ తన కొలిక్తో ఆ టేబుల్ దగ్గర కూర్చున్న వాళ్ళు నాకు బాగా కావాల్సిన వాళ్ళు, వాళ్ళ దగ్గర ఆర్డర్ తీసుకోరా ప్లీజ్ రా అంటూ రిక్వెస్ట్ ఇస్తాడు. ఇక తన కొలిక్ ప్రభావతి దగ్గరికి వచ్చి ఆర్డర్ అయితే తీసుకుంటాడు. ఇక హోటల్ మేనేజర్, ఆ మనోజ్ గారు ఇక్కడ సచ్చారా అంటూ కోపం చేస్తాడు. ఇక ఈ పేరు వినగానే కామాక్షి ఫుల్ డౌట్ అయితే వస్తుందని. ఇక మనోజ్ గురించి నిజం తెలుస్తుందా లేదా అనేది రేపటి వీడియోలో చూద్దాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకూడదు.